నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. కొంతమందికి, ఎక్కువగా పురుషులకు, వినాయకుడికి ఉన్నంత బొజ్జ పొట్ట ఉంటుంది. దీన్ని బెల్లీ ఫ్యాట్ అంటారు. ఇలా పొట్ట బొజ్జ ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. పొట్ట ఎప్పుడు కూడా ఫ్లాట్గా ఉండాలి. ఈ బొజ్జ ఉన్న వాళ్ళకి గుండెపోటు, హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నదని, అలాగే పక్షవాతము, పెరాలిసిస్ కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు, థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ తక్కువ ఉత్పత్తి అవుతున్నప్పుడు స్థూలకాయము, భారీకాయంలో భాగంగా పొట్ట, బొజ్జ వినాయకుడి పొట్టలా ముందుకొస్తుంది. కనుక ఇలా బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు థైరాయిడ్ పరీక్ష చేయించుకోవటం మంచిది. T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయిస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నట్టుగా గ్రహించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ టాబ్లెట్లు ఉదయం పరగడుపున 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు జీవితకాలం వాడితే ఈ పొట్ట కరిగే అవకాశం ఉంది. ఈ బొజ్జున్నప్పుడు ఇది ఎక్కువగా పురుషులకు ఉంటుంది, మహిళలకు కూడా ఉంటుంది. అందంగా, నాజూకుగా, సుందరంగా ఉండే యువతులు పెళ్ళయి మొదటి గర్భం దాల్చిన తర్వాత, మొదటి ప్రసవం అయిన తర్వాత సరైన ఆహార నియమాలు పాటించని కారణం వల్ల, వ్యాయామము చెయ్యని కారణం వల్ల వాళ్ళు లావైపోవటం, పొట్టలో కొవ్వు చేరటం, బెల్లీ ఫ్యాట్ జరగటం మహిళలకు కూడా ఉంటుంది. పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఈ పొట్టలో కొవ్వు ఉండటం వల్ల రతి క్రీడలో పాల్గొనడానికి కూడా అనేకమైన సమస్యలు వస్తాయి. వాళ్ళు వాత్సాయన కామశాస్త్రములో వివరించిన విధంగా రకరకాల భంగిమలు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అందరూ సాధారణంగా సాంప్రదాయ రతి క్రీడ పద్ధతులు, ఆ పొట్ట అనేది వాళ్ళకి అభ్యంతరం, అడ్డంగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా రతి క్రీడలో కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ పొట్టున్నప్పుడు టక్ చేసుకుని, టై కట్టుకుని మనిషి యొక్క అందాన్ని హరించి వేస్తుంది. అట్లాగే బహుళజాతి సంస్థలు, ఎక్కడైనా కంపెనీల ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఈ పొట్ట ఉండి బరువు ఎక్కువ వాళ్ళని ఎంపిక చేయరు. ఫిట్గా, ట్రిమ్ముగా, అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వాళ్ళని కంపెనీలు, బహుళజాతి సంస్థలు వాళ్ళ ఎగ్జిక్యూటివ్లుగా నియమించడానికి వాళ్ళు సిద్ధపడతారు. అందువల్ల అందాన్ని హరించి వేయటం, పక్క సుఖాన్ని, రాత్రిపూట రతి క్రీడ సుఖాన్ని హరించి వేయటం, ఎప్పుడైనా సూట్ వేసుకున్నా, కోట్ వేసుకున్నా, టై కట్టుకున్నా ఆ పొట్ట ముందుకు పొడుచుకొచ్చి అసహ్యంగా ఉంటుంది. ఈ బెల్లీ ఫ్యాట్ని నివారించటానికి 10 రకాల ఆహార పదార్థాలు, చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మొట్టమొదటిది చక్కెరతో చేసిన ఏ పదార్థాలు కూడా వాడకూడదు, స్వీట్లు వాడకూడదు. కాఫీ, టీలో కూడా షుగర్ వాడకుండా బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ తాగటం అలవాటు చేసుకోవాలి. అమెరికాలో, పాశ్చాత్య దేశాలు ఎవరు కూడా
కాఫీ టీల్లో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోరు. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రావు. మనం కూడా దీన్ని అలవాటు చేసుకుంటే షుగర్ లేకుండా, మీకు షుగర్ వ్యాధి లేకున్నా షుగర్ లేకుండా కాఫీ టీలు తాగటం, స్వీట్లకు దూరంగా ఉండటం ఈ పొట్టలో కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. 2, కూల్ డ్రింక్స్. మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినా, మనం ఇంకొకరింటికి వెళ్ళగానే వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇస్తారు. చాలామంది ఫ్రిడ్జ్ నిండా కూల్ డ్రింక్స్ పెట్టుకుంటారు. ఈ కూల్ డ్రింక్స్ అనేవి రసాయనాలు కలిపి గ్యాస్ నింపిన ఈ చక్కెర నీళ్ళు. దాంట్లో ఉండే రసాయనాల వల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయి. అవి చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల పొట్టలో కొవ్వు చేరుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూల్ డ్రింక్స్ జోలికి పోకూడదు. 3, మాంసకృతులు అధికంగా తీసుకోవాలి. పిండి పదార్థం అధికంగా ఉండే బియ్యం అంటే అన్నం, పిండి పదార్థం అధికంగా ఉండే గోధుమ ఉత్పత్తులు, గోధుమ రవ్వ ఉప్మా, గోధుమ రొట్టె, అట్లాగే బేకరీలో ఉండే ఉత్పత్తులన్నీ గోధుమల నుంచి వచ్చినాయి. గోధుమ అన్నం, ఈ వరి అన్నము గోధుమలలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. దాన్ని నియంత్రించి మాంసకృతులు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మాంసకృతులు అధికంగా వేరుశనగ పప్పు, పల్లీలు, సోయా చిక్కుళ్ళు, అలాగే కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఈ పప్పుల్లో మాంసకృతులు అధికంగా ఉంటాయి. ఆ విధంగా మనం తీసుకునే పిండి పదార్థము, మాంసకృతులు, కొవ్వు పదార్థాల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. ఇక 4, నిద్రకి పొట్టకి సంబంధం ఉంది. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటల గాఢ నిద్ర. ఆ గాఢ నిద్ర మీ కొవ్వు కరిగేలా చేస్తుంది. ఎక్కువ గంటలు మెలుకునుంటే టీవీ ముందు కూర్చుని టీవీ చూస్తూ పక్కన ప్లేట్లో ఏదో ఒకటి పెట్టుకుని తింటూ ఉంటారు. మెలుకునుంటే తినే అవకాశం ఉంది. పడుకుంటే నోటికి తాళం వేసినట్టే కనుక ఆ విధంగా మీరు అనవసరమైన ఈ చిరుతిండ్లకు చెక్ పెట్టినట్లు అవుతుంది. 5, మద్యం. మనకు తెలవకుండా మద్యములో మనకు కావలసిన క్యాలరీలు వస్తాయి. కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగేవారు వాళ్ళకి పొట్టలో కొవ్వు చేరుతుంది, బెల్లీ ఫ్యాట్ వస్తుంది. కనుక పొట్టలో కొవ్వు కరగాలంటే మద్యము అలవాటుని పూర్తిగా మానుకోవాలి. ఇక 6, మనం వాడే నూనెలు ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ ఆయిల్. ఇక దీనికంటే మించింది వేరే లేదు. అన్ని సద్గుణాలు కలిగిన నూనె, దాని పేరు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. ఇది సంపన్న దేశాలందరూ వాడేది ఇదే. కొంచెం ఖరీదు ఎక్కువే. ఖరీదు ఎక్కువైనా కూడా దీన్ని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు, పొట్టలో కొవ్వు జారదు, హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు, పక్షవాతాలను దూరంగా ఉంచవచ్చు. డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా, మందులు వాడకుండా అనవసరమైన ఖర్చు అక్కడ పెట్టే కంటే వంట నూనె కొద్దిగా ఖరీదు ఎక్కువైనా ఈ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె 500 కంటే ఖరీదు ఎక్కువ ఉండొచ్చు 1 కిలో. ఇది సూపర్ మార్కెట్లలో లభిస్తుంది, అమెజాన్లో కూడా లభిస్తుంది. దీన్ని వినియోగించడం ద్వారా అనేక మంది లబ్ధి పొందారు. ఇది కూడా ఎవరైనా కూడా శాకాహార, మాంసాహార కూరలు
వేపుడు కూరలు, ఇగురు కూరలు, రోస్ట్లు, ఫ్రైలు వాడకూడదు. కర్రీ, గ్రేవీ, పులుసు ఉండేలా అలా వాడాలి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె కూడా కొద్ది మోతాదులో వాడాలి. నూనెలో ముంచిన వంటకాలు, మనం ఉదయం చేసే టిఫిన్లు, పూరి, గారి, వడ లాంటివి నూనెని పీల్చే ఆ టిఫిన్లు కూడా మనం మానేసేయటం మంచిది. 7 పీచు పదార్థం అధికంగా ఉండే పండ్లు, కాయగూరలు తీసుకోవాలి. పండ్లు తినాలి కానీ పండ్ల రసం తాగకూడదు. పండ్ల రసం తాగితే మీరు సగము పోషక విలువలను కోల్పోతున్నారు, పీచును కోల్పోతున్నారు. బత్తాయి, కమల అవి పండు తినండి, తొనలు పీచుతో పదార్థంతో పాటు మింగేయాలి, గింజలు మాత్రం ఊసేయండి. యాపిల్ పండు తిన్నప్పుడు చాలామంది పైన తోలు చెక్కేస్తారు. చెక్కద్దు. యాపిల్ పండు పైనుండే తోలుతో సహా తినండి. జామ, నాటు జామతో పాటు ఈనాడు తాయివాన్ జామ అందుబాటులోకి వచ్చింది. జామ పైన ఉండే తోలు కూడా చెక్కద్దు. పండ్ల రసాలు తీయద్దు, పండే తినండి. పైనాపిల్ కానీ, పుచ్చకాయ కానీ, కర్బూజ కానీ, బొప్పాయి కానీ పండు తినండి. ఇంకా పచ్చి కూరగాయలు, కీరా, దోసకాయ దానిపైన ఉండే తోలుతో సహా తినాలి. కొంచెం వగరున్నా తినాలి. క్యారెట్ పైన ఉండే దాని తోలు చెక్కేయద్దు. టమోటా, ఇలా పచ్చి కూరగాయలు తినటం వల్ల దాంట్లో ఉండే పీచు పదార్థము దాని ప్రభావం వల్ల పొట్టలో కొవ్వు కరిగిపోతుంది. 8, చాలామంది పొద్దున ఇంత అన్నం, పళ్ళెం నిండా అన్నం పెట్టుకుంటారు. మళ్ళీ రాత్రి పళ్ళెం నిండా అన్నం పెట్టుకుంటారు. పళ్ళెం నిండా అన్నం ఎవరు పెట్టుకుని తినాలంటే శారీరక శ్రమ చేసేవాళ్ళు, బస్తాలు మోసేవారు, పారా, పలుగు, గట్టిగా వ్యవసాయ పనులు, అక్కడ బోధులు, కాలువలు తవ్వేవారు, ఉపాధి హామీ కూలీలు, లేదు రైల్వే స్టేషన్లో పోర్టర్లు, లారీలకి బరువైన సామాన్లు ఎగుమతి దిగుమతి చేసే శ్రామిక వర్గాలు పళ్ళెం నిండా అన్నం పెట్టుకుని తిన్నా పర్వాలేదు. కానీ అసలు ఒంటి మీద చెమట చుక్క పట్టని వాళ్ళు పళ్ళెం నిండా అన్నం తింటే, మనం అన్నం తిన్న తర్వాత మన శరీరం నుండి కాలేయము ఆ తిన్న అన్నాన్ని కొవ్వుగా మార్చి ఆ కొవ్వుని పొట్టలో భద్రపరుస్తుంది. ఆ విధంగా పొట్ట ముందుకు పొడుచుకొస్తుంది. ఈ పొట్ట ముందుకు పొడుచుకురావటం వల్ల నాభి దగ్గర చిన్న బుడగ వస్తుంది. ఆ నాభి దగ్గర ఉండే బుడగని హెర్నియా, గిలక, అంబలికల హెర్నియా అంటారు. అది మందులతో పోదు. దానికి మళ్ళీ చిన్న ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. కనుక బరువు పెరగటము, పొట్టలో కొవ్వు చేయటం అన్ని రకాలుగా మనకు అనర్థాన్ని చేకూరుస్తుంది. మనం రోజు తినే ఆహారము 5 సార్లుగా తినటం మంచిది. పొద్దున్నే టిఫిను 8 గంటల లోపల, 9 గంటల లోపల ముగించేయండి. అల్పాహారము 11 గంటలకి కొద్దిగా ఏదైనా తినండి. పండ్లు కానీ, లేదు మజ్జిగ కానీ. మళ్ళీ 1 గంటకి భోజనం. సాయంత్రం 4 గంటలకు మళ్ళీ అల్పాహారము, పండ్ల ముక్కలు, కూరగాయల ముక్కలు, లేదా పచ్చి బఠానీలు, శనగలు నానబెట్టి ఉడకబెట్టి తాలింపు వేసుకొని తినచ్చు. రాత్రి 7-8 గంటలకి మరొకసారి. నిద్రపోవడానికి 1 గంట ముందు 1 గ్లాసుడు పాలలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, చక్కెర లేకుండా తాగలిగితే చాలా మంచిది. కావాలనుకుంటే కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లాన్ని కొద్దిగా వేసుకుంటే మంచిది. ఈ విధంగా 5 సార్లుగా మనం
ఆహారాన్ని తీసుకోవటం ద్వారా పొట్టలో కొవ్వు చేరకుండా నియంత్రించవచ్చు. ఇక 9, మానసిక ఒత్తిడి మన పాలిట శత్రువు. డిప్రెషను, కుంగుబాటు, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం వల్ల, ఈ మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి తద్వారా శరీరంలో ముఖ్యంగా పొట్టలో కొవ్వు చేరుతుంది. దీన్ని నివారించడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట యోగా, ప్రాణాయామము, ధ్యానము చేయవలసిన అవసరం ఉంది. ఇక 10, వ్యాయామము పొట్టలో కొవ్వు చేరకుండా నియంత్రిస్తుంది. చేరిన కొవ్వుని మంచుగడ్డలా కరిగించాలంటే వ్యాయామం కావాలి. నడక, జాగింగు, రన్నింగు, ఆటలు, క్రికెట్, షటిల్, వాలీబాల్, ఈత కొట్టడం, ఇలాంటి ఆటలు చెమట పట్టే ఆటలు ఆడటం వల్ల కొవ్వు మంచుగడ్డలా కరుగుతుంది, పొట్టలో కొవ్వు చేరకుండా ఉంటుంది. వివాహము కాకముందు ఎవరికైనా యువతీ యువకులకు పొట్టలో కొవ్వు చేరితే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు తిరస్కరణకు గురవుతారు. అమ్మాయి అంటుంది, వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తుంది, నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, అసలు నేను పెళ్ళే చేసుకోను, ఈయన వద్దే వద్దు, ఆయన పొట్ట, ఆయన బరువు అవన్నీ చూసి నాకు భయం వేస్తుందని చెప్పి వివాహానికి అంగీకరించరు. అందువల్ల మీరు ఫిట్గా, ట్రిమ్గా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా స్వర్గలోక సుఖాలు, రతి క్రీడలో కూడా ఆనందం పొందాలంటే దంపతులిద్దరికీ ఎవరికీ కూడా పొట్టలో కొవ్వు ఉండటం మంచిది కాదు. ఈ 10 రకాల నియమాలు పాటించడం ద్వారా పొట్టలో కొవ్వు చేరకుండా, బెల్లీ ఫ్యాట్ ఏర్పడకుండా, ఏర్పడిన క్రమేణా కరిగిపోయి ఫిట్గా, ట్రిమ్గా, అందంగా మీరు మీ సౌందర్యాన్ని తీర్చిదిద్దుకోవచ్చు.